ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. వాడి అయిన రెండంచుల గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికులాయితుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలగా వాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో మాతో మాట్లాడబోతున్నందుకు ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా మీరేమంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా మీ గొప్పతనాన్ని బట్టి, మీ యొక్క ఔన్నత్యాన్ని బట్టి, మహాపరిశుద్ధతను బట్టి, మీ ప్రేమ వాత్సల్యతలను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, అపరిమితమైన మీ యొక్క జ్ఞానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. మీరే మాట్లాడమని, వినిగ్రహించబడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచండి ప్రభువా. ఈ సమయంలో ప్రభువా అనేక సార్లు ప్రభువా నాయన గడిచిన కాలంలో మాతో మాట్లాడారు. బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మీ వైపు తిరిగినప్పుడు ప్రభువా నాయన వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించారు, బలపరిచారు ప్రభువా నాయన, మమ్మల్ని దర్శించారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా నాయన మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు ప్రభువా నాయన. మాలో ప్రతి ఒక్కరం కూడా ప్రభువా అర్థం చేసుకొని లోబడ్డానికి ప్రభువా నాయన కృప చూపించండి. ఆత్మీయమైన మేళ్లతో నింపబడ్డానికి, ఆశీర్వదింపబడ్డానికి కృప చూపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. చాలాసార్లు మనం క్రైస్తవ చరిత్రలో గడిచిన కాలంలో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న కాలంలో కావచ్చు, సంఘాలు స్థాపించిన వాళ్ళు, పెద్ద పెద్దగా మినిస్ట్రీస్ స్టార్ట్ చేసి నడిపించిన వాళ్ళు, ఫౌండర్స్, అటువంటి దైవ సేవకులుగా ఉంటున్న వాళ్ళు, ధైర్యంగా క్రీస్తుని బోధించే వాళ్ళు కూడా కొన్నిసార్లు మనం చూస్తే ఆ యొక్క సెక్షువల్ ఇమ్మొరాలిటీలో, ఆపోజిట్ సెక్స్ విషయంలో బలహీనులుగా కనిపించిన సందర్భాలు మనకు చాలా ఉంటాయి. సో అటువంటివి మనం చూస్తున్నప్పుడు మనం చాలా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు మనం వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు పెర్గమం అనే సంఘం, చర్చ్
లో ఉన్నట్టు దానికి యోహాను భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘానికి హెచ్చరికలు దయచేయమని యోహాన్కి మాటలు రాయమని చెప్తా ఉన్నారు. అది మనం ఇక్కడ ధ్యానం చేయబోతా ఉన్నాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయు, అంటే ఎవరైతే ఆ యొక్క మెసెంజర్గా ఉంటున్నారో వాళ్ళకి ఇది, అంటే సంఘంలో ఉన్న విశ్వాసులకి తెలియజెప్పాల్సిన మాట, అంటే ఎవరైతే సంఘంలో ఉన్నారో, ఎవరైతే హెచ్చరికలు దయచేసే దీంట్లో ఉన్నారో, అటువంటి పోస్ట్లో ఉన్నారో, వాళ్ళు ఇటువంటి హెచ్చరికలు సంఘానికి అంటే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంఘం చాలా ప్రాముఖ్యమైంది. దేవునితో కలిసి ప్రయాణం చేసేది, దేవుని చిత్తానికి, దేవుని తలంపులతో నడిపించబడేదని మనకి తెలుసు. అలాగే ప్రతి సంఘంలో ఉన్న కుటుంబాలు, విశ్వాసులు కూడా దేవుని చేత నడిపించబడేవాళ్ళు. కాబట్టి చాలాసార్లు ఇటువంటి పరిస్థితులు విశ్వాసులుగా కుటుంబాల్లో, సంఘాల్లో ఎదురయ్యే అవకాశం ఉంది. అది మనం ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకొని ధ్యానం చేసి మన జీవితాలని మార్చుకోవడానికి, లోబడ్డానికి ప్రయత్నం చేద్దాం. 12వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేవనగా, అంటే యేసు ప్రభు వారు తన్ను తాను రెండంచులు గల ఖడ్గం కలిగిన వానిగా ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు ఆ సంఘానికి. అంటే వాక్యం ద్వారా హెచ్చరించే దేవుడు, వాక్యం ద్వారా మన జీవితాలను సరిచేసే దేవుడు. వాక్యం చెప్పేవారు అవ్వచ్చు, లేకపోతే వినేవారు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా వాక్యం ద్వారా సరిచేయబడాల్సిన అవసరం ఉంది, సరిచేయబడతారు. అది ఈ ఉదయకాల సమయంలో మనం నమ్మాలి. యేసు ప్రభువారు మన జీవితాలని వాక్యం ద్వారా సరిచేస్తారు, మన సంఘాలని సరిచేస్తారు, మన విశ్వాసుల కుటుంబాలని దేవుడు సరిచేస్తూ మనల్ని పరిశుద్ధీకరించే దేవుడు మన దేవుడు. కాకపోతే మనం దానికి సహకరించాల్సిన అవసరం ఉంది. దేవుడు మనల్ని పరిశుద్ధీకరించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసు ప్రభు వారి వైపు మనం చూస్తూ వాక్యం చదువుతున్నప్పుడు మనల్ని సరిచేసే దేవుడని తను తాను సంఘానికి పరిచయం చేసుకుంటున్నారు యేసు ప్రభు వారు. సో ఇది మనం ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాల్సింది. సో అది సంగతులు చెప్తానంటే, సరిచేసే దేవుడు యేసు ప్రభు వారు మనల్ని వాక్యం ద్వారా సరిచేసే దేవుడు కాబట్టి మనల్ని వాక్యం ద్వారా సరిచేయడానికి మాటలు చెప్తున్నారు. మనం జాగ్రత్తగా వినాలి. విశ్వాసులైన వారు బైబిల్ చదువుకునేటప్పుడు, వాక్యం ధ్యానం చేసేటప్పుడు, అలాగే ఎవరైనా వాక్యాన్ని వివరించి చెప్పేటప్పుడు జాగ్రత్తగా విని మనం ప్రతి సైతాన్ని వాటిని ఎంటర్టైన్ చేయకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది. అది మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం. అలాగే ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళి చదువుతాం. 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ఏది? పెర్గమం అనే చర్చ్ ఎక్కడుందంటే సాతాను సింహాసనమున్న స్థలం. అంటే ఆ ప్రదేశం అంతా కూడా సాతాను అధికారంలో ఉంది. అంటే విశ్వాసులు విశ్వాసాన్ని కాపాడుకొని, విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేస్తూ, క్రైస్తవ విలువలతో క్రైస్తవ జీవితం జీవించడం అన్నది కొంచెం కష్టమైన పని అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకు? సాతాను సింహాసనం ఉన్న స్థలములో ఒక చూడండి, ఒక డార్క్ సిటీ, సిన్ సిటీ అంటే
విచ్చలవిడిగా ఉన్నటువంటి ప్రాంతం. అంటే సైతాను అధికారంలో ఉంది అంటే అర్థం ఏంటి? అక్కడ పాపం భయంకరంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి ప్లేస్‌లో ఈ చర్చ్ ఉంది. చూడండి. నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసియై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయాను వాడు యాంటిపస్ ఇక్కడ అతను హతసాక్షి అయిపోయినటువంటి ప్లేస్ అక్కడ. మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను. అంటే ఎంత శ్రమలొచ్చినా యాంటిపస్ అనే ఒక విశ్వాసిని వాళ్ళు చంపేసినా సరే వీళ్ళు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అటువంటి సంఘం పెర్గమం సంఘం. పెర్గమం అనే ప్లేస్లో ఉన్న ఈ చర్చ్ చాలా మంచి విశ్వాసాన్ని ప్రదర్శించినటువంటి చర్చ్ ఇది. సాతాను కాపురం ఉన్న ప్లేస్లోనే విశ్వాసాన్ని ప్రదర్శించినటువంటి గట్టిగా యేసు ప్రభువాన్ని నమ్ముకున్నటువంటి ధైర్యంగా క్రైస్తవులం అని చెప్పుకునేటటువంటి సంఘం ఉంది. చూసారా? ఇది మనం నేర్చుకోవాలి. పెర్గమం నుంచి మనం నేర్చుకోవాలి. ఎటువంటి శ్రమలు వచ్చినా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మన సంఘం ఉన్నా మన చుట్టుపక్కల ప్రదేశాలు విగ్రహారాధికులతో లేకపోతే సెక్షువల్ ఇమ్మొరాలిటీతో పాపంతో నింపబడిన అటువంటి ప్రదేశంలో చర్చి దేవుని కొరకు మేము క్రైస్తవులం, క్రీస్తు కోసం జీవించే వాళ్ళం అని చెప్పడం, ఒకరిని తీసుకెళ్ళి చంపేసినా సరే సంఘంలో ఉన్న వాళ్ళు ఒకరు హతసాక్షి అయిపోయినా సరే భయపడకుండా మొదటి శతాబ్దంలో అపోస్తలులు శిష్యులు ఎలాగైతే ధైర్యంగా యెరూషలేములోనే ఉంటూ పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి దేవుని చేత నడిపించబడ్డారో ఆ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలకి ఇంకా శ్రమలు ఎక్కువైనప్పుడు వాళ్ళు అక్కడి నుంచి స్ప్రెడ్ అవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎవరు ఏ ప్రాంతంకి వెళ్ళినా అక్కడ మళ్ళీ యేసు ప్రభు వారి కోసం జీవించారు. అటువంటిదే ఇక్కడ పెర్గమం చర్చిలో కూడా మనం గమనించవచ్చు. అక్కడ చాలా భయంకరమైనటువంటి ప్లేస్లో వాళ్ళు ఉన్నారని మనం ఇక్కడ అర్థమవుతుంది. అలాగే అటువంటి అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు అన్నది పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళ చర్చి గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం. మన సంఘాలు, కుటుంబాలు, వ్యక్తిగత జీవితాల గురించి దేవుడు కూడా ఇటువంటి సాక్ష్యం ఇచ్చే పరిస్థితుల్లో మనం ఉండాలని మనం నేర్చుకోవాలి. విసర్జింపలేదు విశ్వాసాన్ని. సో అయితే 14వ వచనం, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఇటువంటి సంఘంలో కూడా వాళ్ళు చాలా తప్పిదాలు చేసిన వాళ్ళుగా మనకు కనిపిస్తున్నారు. ఆ తప్పిదములు ఏంటన్నది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బెలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. అంటే ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో జరిగినటువంటి సంఘటనని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా ఆ సంఘానికి గుర్తు చేస్తాడు. ఏంటి అంటే ఇశ్రాయేలీయుల ప్రయాణంలో బాలాకు అనే ఆయన బిలాము అనే ప్రవక్తని ఇశ్రాయేలీయుల్ని శపించడానికి వాడుకోవడానికి ప్రయత్నించాడు. అయితే బిలాము మొదట నిరాకరించిన తర్వాత ధనానికి వాటికి లొంగిపోయి ఇశ్రాయేలీయుల్ని డైరెక్ట్గా దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి శపించడానికి ఒప్పుకోకపోతే వాళ్ళని పాపంలో పడేయడానికి సజెషన్ ఇస్తాడు. అంటే వాళ్ళు జారత్వంలో పడిపోయేటట్లు చేస్తే
ఆ విధంగా వాళ్ళకి శాపం వస్తదని వాళ్ళకి సజెషన్ ఇస్తాడు బిలాము. సో, అటువంటి అటువంటి ఆ సంఘటనని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితి మీ సంఘంలో ఉంది అని. అంటే ఏం చేస్తున్నారు? ఎంత స్ట్రాంగ్‌గా ఫెయిత్‌ని పట్టుకున్న అంటే విశ్వాసాన్ని చేపట్టిన వాళ్ళు ప్రాణాలను ప్రాణానికి కూడా భయపడకుంటే పోతదని కూడా భయపడకుండా విశ్వాసం చూపించినటువంటి వాళ్ళే జారత్వంలో పడిపోతున్నారు కొంతమంది సంఘంలో అని చెప్తున్నారు. అబ్బా! అంటే సెక్షువల్ ఇమ్మొరాలిటీలో పడిపోతున్నారు అని. సో, ఇటువంటి వాళ్ళు సంఘంలో ఉన్నారు అని చెప్తున్నాడు. సో, ఇశ్రాయేలీయులు అనుసరించేవారు నీలో ఉన్నారు. అలాగే అటువలనే నికోలాయితుల బోధన అనుసరించే వారును నీలో ఉన్నారు. అంటే వీళ్ళు ఈ నికోలటైన్స్ అనే వాళ్ళు కూడా ఈ బిలాములాగే ఎలాగైతే ఇశ్రాయేలీయుల్ని ఎంటైస్ చేశారో జారత్వంలోకి, ఆ సెక్షువల్ ఇమ్మొరాలిటీలోకి నడిపించటానికి, జారత్వంలోకి నడిపించటానికి ప్రయత్నం చేశారో, అలాగే నికోలా నికోలటైన్స్ అనేవాళ్ళు, నికోలాయితులు అనేవాళ్ళు కూడా ఇటువంటి బోధ అంటే శరీరానుసారమైనటువంటి బలహీనతల్లోకి విశ్వాసులను నెట్టేటటువంటి బోధ. అంటే ఈ లోకంతో కాంప్రమైజ్ అయిపోయేటటువంటి బోధలు. అయితే సెక్షువల్‌గా ఇమ్మొరాలిటీలోకి వెళ్ళిపోయేటటువంటి అటువంటి డాక్ట్రిన్స్, బోధలు సంఘంలోకి తీసుకొస్తున్న వాళ్ళు ఈ నికోలటైన్స్. వీళ్ళని చూస్తే నికోలాయితులు వీళ్ళు చాలా బిలాము లాంటి ఆహ్, వ క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళన్నది మనం అర్థం చేసుకొని, మన సంఘం యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం పరిశీలించుకోవాల్సింది ఏంటంటే, మన సంఘాలు, పరిచర్యలు, మన కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయని ఉదయకాల సమయంలో మనం పరిశీలించుకోవాలి. ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. చాలామంది అంటే ఇటువంటి సీక్రెట్ సిన్స్‌లో పడిపోయేవాళ్ళు, జారత్వంలో పడిపోయేవాళ్ళు, సెక్షువల్ ఇమ్మొరాలిటీలో పడిపోయేవాళ్ళు. బయటికి స్ట్రాంగ్‌గా చర్చ్ ఫౌండర్స్ అయ్యుండొచ్చు, లేకపోతే మినిస్ట్రీ ఫౌండర్స్ అయ్యుండొచ్చు. చరిత్రలో మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈవెన్ చూడండి, శాంసన్ బైబిల్‌లో సంసోన్ గురించి ఉంది. సంసోను ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్. తన గురించి దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తానుసారంగా, దేవుని చేత ఎన్నుకోబడిన వాడిగా, అలాగే చిన్నప్పటి నుంచే సెపరేటెడ్ లైఫ్ జీవించేడానికి తల్లిదండ్రులకి వాళ్ళు ఆహ్, దేవుడు మా ప్రవక్తల ద్వారా చెప్పినట్లు మనం గమనిస్తాం. సో, ప్రత్యేకంగా పెంచారు. ప్రత్యేకంగా జీవితాన్ని జీవించాడు. కానీ చివరికి బలహీనతలో పడిపోయాడు. శరీరానుసారమైనటువంటి బలహీనతలో పడిపోవడం వలన తన స్ట్రెంగ్త్ మొత్తం కోల్పోయాడు. సో, చూడండి సైతాన్ ఏ విధంగా చేస్తదన్నది మనం ఇక్కడ ఈజీగా ఎలాగ ట్రిక్కీగా సేటనిక్ స్కీమ్స్ ఉంటాయన్నది మనం అర్థం చేసుకోవాలి. మనం బయటికి స్ట్రాంగ్ క్రిస్టియన్ లాగా బయటికి ప్రపంచానికి మనం చెప్పొచ్చు. మనం మినిస్ట్రీ స్టార్ట్ చేయొచ్చు. వాక్యం చెప్పొచ్చు. లేకపోతే బైబిల్ స్టడీస్ లీడ్ చేయొచ్చు. రకరకాలుగా దేవుని పరిచర్యలో ఉండొచ్చు. కానీ మన 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 వ్యక్తిగత విశ్వాస జీవితం ఎలా ఉన్నది అని పరిశీలించుకోవాలి. ఎవరైనా ఎంటైస్ చేస్తే మనం ఈల్డ్ అయిపోతున్నామా? లేకపోతే రకరకాల మీన్స్ ద్వారా సైతాను మనల్ని టెంప్ట్ చేయడానికి, మనల్ని శోధించడానికి ప్రయత్నించినప్పుడు శోధనల్లో పడిపోతున్నామా? ఆలోచించుకోవాలి. అందుకనే ఇటువంటి సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుంచుతున్నాడు. చూడండి ఆ సంఘం ఎంత స్ట్రాంగ్ సంఘం అంటే అటువంటి సైతాన్ ఉండే ప్లేస్‌లోనే సైతాన్ సింహాసనం కట్టుకొని ఉన్నాడంటే చూడండి వాడికి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ప్లేస్ అది.
ఆపరేట్ చేయడానికి ఈజీగా వాడుకోవడానికి అనేక మంది ప్రజలు దొరికే ప్లేస్ అది. అటువంటి ప్లేస్‌లో సాక్ష్యంగా నిలిచిన సంఘాన్ని సైతాను లేకపోతే వేరే మీన్స్ ద్వారా ఎలాగ వాళ్ళని పడగొట్టడానికి, ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల్ని వాళ్ళ విశ్వాసం నుంచి బయటికెళ్ళిపోవడానికి ఆహ్, బ ప్రయత్నం చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. అంటే మనం ఎంత స్ట్రాంగ్ పీపుల్ అవి ఉండొచ్చు బయటికి. లేకపోతే ఒక విషయంలో మనం చాలా స్ట్రాంగ్‌గా నిలబడొచ్చు దేవుని కోసం. కానీ కొన్ని విషయాల్లో మనం బలహీనులంగా సాధనలో పడిపోయే అవకాశం ఉండొచ్చు అన్నది మనం అర్థం చేసుకోవాలి. బయటికి చాలామంది మీరెంత స్ట్రాంగ్ అండి. ఇటువంటి భయంకరమైన ప్రపంచంలో, భయంకరమైన ప్లేస్‌లో నిజంగా చర్చ్ నడిపిస్తున్నారంటే, లేకపోతే నిజంగా దేవుని కోసం నిలబడుతున్నారంటే మీరు చాలా గ్రేట్ అండి అని చాలామంది మనల్ని అనొచ్చు. కానీ మన రహస్య జీవితం, మనలో మనం సెక్షువల్ ఆహ్, స ఇమ్మోరాలిటీ విషయంలో, లేకపోతే విగ్రహారాధన విషయంలో, వాటిల్లో ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నామన్నది మనకే తెలుసు. అందుకనే వాక్యం రెండంచులు గల ఖడ్గం. వాక్యం చెప్పేవాళ్ళకి కూడా, వినేవాళ్ళకి కూడా పనిచేస్తది వాక్యం. యేసు ప్రభువారు అందుకే తను తాను వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా సంఘాలని, కుటుంబాలని, వ్యక్తిగత జీవితాల్ని సరిచేసే వ్యక్తి అని తను తాను పరిచయం చేసుకుంటున్నారక్కడ. సో, వాక్యం మన జీవితాలను మారుస్తది. మన కుటుంబాలను మారుస్తది. మన జీవితాలు, మన మన సంఘాలు, పరిచర్యల్ని మార్చేది, కరెక్ట్ చేసేది. కానీ మనం ఆ వాక్యానికి మన జీవితంలో అధికారం ఇవ్వాలి అని అర్థం చేసుకోవాలి. లేకపోతే చాలా పతనం అయిపోయే అవకాశం ఉన్నాయి. ఈ రోజుల్లో కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. సంఘాలు పతనం అయిపోతున్నాయి. సంఘాల్లో కొట్టుకోవడం, లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం, తల్లిదండ్రుల మాటలు విన్న పిల్లలు మా పిల్లల్ని ఆహ్, చే పిల్లల్ని కోపానికి గురిచేసే తల్లిదండ్రులు, రకరకాలుగా భార్యాభర్తల మధ్య సరైన సంబంధం లేకపోవడం, దేవునికి లోబడకపోవడం. ఇటువంటి పరిస్థితులు ఈ దినాల్లో మనం చాలా సార్లు మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి మనకి వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. చాలా ప్రాముఖ్యమైంది. అర్థం చేసుకొని మన జీవితాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చూడండి 16వ వచనం చదువుతున్నాను. కావున మారు మనస్సు పొందుము. ఎవరీళ్ళు? ఎవరికి మారు మనస్సు పొందమని చెప్తున్నారు? మనం అనుకుంటాం మారు మనస్సు పొందమని ఎవరికి చెప్తాం? నార్మల్‌గా ఎవరైతే దేవుణ్ణి నమ్ముకోలేదో, ఎవరైతే అవిశ్వాసులున్నారో, యేసు ప్రభువారిని నమ్మట్లేదో వాళ్ళకి మనం చెప్పే మాటలు మారు మనసు పొందుకోండి, దేవుని వైపు తిరగండి, దేవుని రాజ్యం దగ్గరగా ఉంది అనే మాటలు మనం చూస్తా ఉంటాం ప్రపంచంలో. కానీ ఇక్కడ యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు ఎవరికంటే ఆల్రెడీ చర్చిలో ఉన్నవాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు, విశ్వాసులం అని చెప్తున్న వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే మారు మనస్సు పొందుము. అంటే అంటే చూడండి, అర్థం చేసుకోండి. మారు మనస్సు పొందమనేది వీటి గురించి, శరీరానుసారమైన బలహీనతల నుంచి. మీరు ఒకవైపు స్ట్రాంగ్‌గా కనిపించినా సరే బలహీనతలు, తప్పిదాలున్నాయి. మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే క్రైస్తవులంగా మనం, విశ్వాసులైన వాళ్ళు జీవితాంతం కూడా దేవుడు మనకి వాక్యం ద్వారా మనల్ని తన రెండంచుల ఖడ్గమైన వాక్యం ద్వారా మనల్ని సరిచేయాలని ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సరిచేసుకోవడానికి మారు మనస్సు పొందాలి. అంటే మనస్సుని మార్చుకోవాలి. ఎలా అంటే ఇక మీదట ఈ తప్పిదం దేవా నాకు చూపించావు. ఇక మీదట ఇటువంటి తప్పిదాలు చెయ్యను అన్న పరిస్థితి మన జీవితాల్లో రావాలి. ఇక నుంచి దేవా నువ్వు వాక్యం ద్వారా నాతో మాట్లాడావు కాబట్టి నేను ఈ సెక్షువల్ ఇమ్మొరాలిటీ, జారత్వం
లేకపోతే ఈ శరీరానుసారమైన జీవితం, విగ్రహాన్ని వైపు తిరిగే జీవితం, నిన్ను తప్ప వేరే వాళ్ళని ఆరాధించే ఆ పరిస్థితులు నా జీవితంలో ఉండకుండా నేను నీ పరిశుద్ధాత్మ దేవునికి, వాక్యానికి సహకరిస్తాను అని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకునేది మారు మనస్సు. మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు, యేసు ప్రభువారు తెలియనప్పుడు, తన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించినప్పుడు, ఒకప్పుడు మనం ఈ లోకానికి, శరీరానికి మనం చనిపోతామని ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని, క్రైస్తవ జీవితం యేసు ప్రభువారి లోబడే జీవితం జీవిస్తామని ఒకప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాము. కానీ ఆ తర్వాత దేవునితో జీవిస్తూ, దేవుని కోసం నిలబడుతూ, స్ట్రాంగ్ ఫెయిత్‌ని కొన్ని ఏరియాస్‌లో ప్రదర్శిస్తూ, అంటే ఎవరైనా క్రైస్తవులంటే ధైర్యంగా నేను క్రైస్తవుడినని ప్రాణాలకు తెగించి, అంటే ప్రాణభయం కూడా లేకుండా, ప్రాణాలు పోయినా పర్వాలేదని విశ్వాసాన్ని చూపించినటువంటి వాళ్ళు కూడా ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ మన బలహీనతల్లో అటువంటి ప్రదేశాల్లో మనం ఉంటే మారు మనస్సు పొందాల్సిన అవసరం ఉంది. ఇది అర్థం చేసుకోవాలి. చూడండి, అలాగే లేని ఎడల ఒకవేళ ఇంకా మీరు అందులోనే కొనసాగాలనుకుంటే, నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. అంటే దేవుడు వాక్యం ద్వారానే వాక్యం చూపించి, వాక్యంతో మాట్లాడాను, మీరు వినలేదు అని దేవుడు జడ్జి చేస్తాడు. ఒకరోజు తీర్పు తీరుస్తాడు దేవుడు, యేసుప్రభువారు. అటువంటి యుద్ధం చేస్తాడు దేవుడు. కాబట్టి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవి గలవాడు వినుగాక. అంటే చెవులు లేవని కాదు, చెవులున్నా వినరు. చెవులున్నాయా? అయితే వినండి అని దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ వినట్లేదంటే చెవులు లేనట్లే అర్థం. చెవులుంటే వినండి అని చెప్తున్నాడు కదా. వినాలి మనం, అంటే లోబడాలి. ఊరకనే వినడం అంటే చెవులతో వినడం ఒక్కటే కాదు, వినడం అంటే లోబడాలి. చూడండి, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును. ఎవరైతే విక్టరీగా ఈ జారత్వం మీద, విగ్రహారాధన మీద, మన బలహీనతల మీద జయిస్తారో వాళ్ళకి మరుగై ఉన్న మన్నా, అంటే ఏ ఏ సహవాసం అయితే దేవుని సహవాసం కోల్పోయామో ఈ జారత్వం వలన, విగ్రహారాధన వైపు, శరీరానుసారమైన బలహీనతల వైపు పడిపోయినటువంటి వాళ్ళు దేవునితో ఇంటిమేట్ రిలేషన్షిప్, దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసం కోల్పోయి ఉంటారు. తెలియకుండానే దేవునితో సహవాసం పోయి ఉంటది. ఆ సహవాసాన్ని, అంటే ఇంటిమేట్ రిలేషన్షిప్‌ని దేవుడు మళ్ళీ ఇస్తాడు. అదే హిడెన్ మన్నాని, అంటే మరుగై ఉన్న మన్నా భుజించడం అంటే అదే. ఇంకా దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ సంతోషం, వాక్యం ధ్యానించేటప్పుడు వచ్చే ఆ జాయ్, ఆ క్రిస్టియన్ జాయ్ అన్నది మీకిస్తాను. అది ఇప్పుడు మరుగైపోయింది జారత్వంలో పడిపోవడం వలన, ఈ నికొలాయితుల బోధ వినడం వలన. పెర్గమం సంఘంలో దేవునితో సహసం, అంటే సహవాసం పోతా ఉంది చాలా మంది జీవితాల్లో. ఆ రిలేషన్షిప్, ఇంటిమేట్ రిలేషన్షిప్ లేదు. అది మళ్ళీ రిస్టోర్ చేసేస్తానని దేవుడు చెప్తున్నాడు. అటువంటిది. ఆ తర్వాత అతనికి తెల్ల రాతినిత్తెను, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికి గాని మరి ఎవనికిని తెలియదు. అంటే దేవుడు మనకి ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు. మనకి, అంటే మన పేరు దేవుని గ్రంథంలో చెక్కబడుతుంది. న్యూ రిలేషన్షిప్, న్యూ నేము,
న్యూ లైఫ్ దేవుడు ఇస్తాడని ప్రామిస్ చేస్తున్నాడు. సో అటువంటి గొప్ప జీవితం మనకు దొరకాలని, ఉదయకాల సమయంలో అటువంటి జ్ఞానం దేవుడు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని, ఈ వాక్యం మా జీవితాల్లో ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయమని, విన్న ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన దీవించి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.